హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో ఇటు యుఎస్ఏ, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ గురించి. సో దానివల్ల ప్రపంచం అంతటా కూడా వివిధ రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వస్తోంది. అయితే మన భారతదేశం అలాంటి ఇబ్బందుల్ని సైతం ఎదుర్కొనేందుకు భాగంగా మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థిరీకరణ నిధికి ఇప్పుడు 57,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఆర్థిక స్థిరీకరణ నిధి లేదా ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అసలు ఏంటి ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది? ఇది దేనికి యూజ్ అవుతుంది? దీనికి కావాల్సినటువంటి అమౌంట్ అన్నటువంటిది ఇప్పుడు దేంట్లో నుంచి, అంటే ఎక్కడి నుంచి కేటాయించడం జరిగింది? దీనికి బడ్జెట్ కేటాయింపులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే గ్రాంట్స్ రూపంలోనా, లేకపోతే ఎక్కడి నుంచి వీటికి నిధులు అన్నటువంటివి సమకూరుతాయి, వాటి వల్ల ఉండేటటువంటి ఉపయోగాలేంటి, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే ఏ కంటెక్స్లో మనం మాట్లాడుకుంటున్నాం అంటే, రీసెంట్గా మనం చూడండి, ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటి దాన్ని సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా ప్రొవైడ్ చేయటం కోసం పార్లమెంట్ అప్రూవల్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అది కూడా ఎన్ని కోట్లు చూడండి, 57,381 కోట్ల రూపాయల ఈ ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్కి పార్లమెంటరీ అప్రూవల్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. సో దీనివల్ల మనకి ఏవైతే ఎక్స్టర్నల్ షాక్స్ అన్నటువంటివి ఉంటాయో వాటి నుంచి కొంతవరకు మనం కోలుకోవటానికి ఉపశమనం కలిగిస్తుందన్నమాట ఈ యొక్క ఫండ్ అన్నటువంటిది. మరి ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు కంటెక్స్ట్ ఏంటి అంటే, లోక్సభ 2025-26 టైంలో ఏవైతే గ్రాంట్స్ అన్నటువంటి ఉన్నాయో వాటికి సంబంధించి సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఈ సప్లిమెంటరీ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో గ్రాంట్స్కి సంబంధించి వాటికి అప్రూవల్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అందులో ఒక కాంపోనెంట్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది. ఇప్పుడు ఏదైతే మనకి వెస్ట్ ఏషియాలో వార్ అన్నటువంటిది జరుగుతుందో వాటి నేపథ్యంలో మన యొక్క ఎకనామిక్ స్టెబిలిటీని కాపాడుకోవటానికి, ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి మనం రిలీవ్ అవ్వటానికి ఈ ఫండ్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. 57,381 కోట్ల రూపాయలు. సో మనకి ఏవైనా ఈ వార్ వల్ల వచ్చేటటువంటి డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంతవరకు తప్పించుకోగలగటం, సో దానికి సంబంధించి ఈ కేటాయింపులు అన్నటువంటివి జరుగుతాయన్నమాట. సో చూడండి, ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ వార్సే కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేదా పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అన్నటువంటి వచ్చినప్పుడు కావచ్చు. సో ఇలాంటి కష్టమైనటువంటి టైంలో మనల్ని ఆదుకోవటానికి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఫండే ఈ యొక్క ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, 2025-26 సంవత్సరంలో పార్లమెంట్లో బడ్జెట్ టైంలో చెప్పారనమాట, ఇలా ఒక ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది ఉండాలి ఇలాంటి ఎక్స్టర్నల్ షాక్స్ కోసం అన్నట్టుగా. సో ఆ నేపథ్యంలో 1,00,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్కి పార్లమెంటరీ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. సో ఆర్థిక స్థిరీకరణ నిధి అంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతవరకు ఆ పరిస్థితిని స్థిరీకరించడానికి ఉపయోగపడేటటువంటి నిధి అన్నమాట. సో అది గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవటం కోసం మేజర్గా తీసుకురాబడింది ఈ యొక్క ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది. సో ఒకసారి ఇక్కడ చూడండి, పర్పస్ ఏంటి? ఒక ఫిజికల్ హెడ్ రూమ్ని తీసుకొస్తుంది ఇలాంటి గ్లోబల్ ఎకనామిక్ షాక్ ఉన్నప్పుడు. అంటే కొంత స్పేస్ అన్నటువంటిది మనకి, అంటే ఏంటి, ఏదన్నా ఇప్పుడు గ్లోబల్గా షాక్ అన్నటువంటిది వచ్చింది అంటే దాని నుంచి మన దగ్గరికి రావటానికి కొంత స్పేస్ని క్రియేట్ చేస్తుంది ఈ యొక్క ఫండ్ అన్నటువంటిది. సో ఆర్థికంగా మనకి కొంతవరకు బ్యాకప్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చినప్పుడు, లేదా కమాడిటీ ప్రైస్లో షాక్స్ అన్నటువంటి వచ్చినప్పుడు, అలాగే జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, ఇలాంటి అన్ని టైంలో గవర్నమెంట్ అన్నటువంటిది రెస్పాండ్ అవ్వటానికి, వాటికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటానికి ఈ నిధి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని మనకు తీసుకురావటానికి, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీని మనకి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ టైంలో తీసుకురావటానికి కూడా ఈ ఫండ్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూడాలండి, ఇది ఎలా పనిచేస్తుంది? సప్లిమెంటరీ డిమాండ్స్, మనకి గ్రాంట్స్లో వివిధ రకాలు ఉంటాయి. మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 115 అన్నటువంటిది ఉంటుంది. ఇది గ్రాంట్స్ గురించి తెలుపుతుంది. మనం చూద్దాం ఏమేం గ్రాంట్స్ ఉంటాయి, సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అయితే మనకి ఈ గ్రాంట్స్కి సంబంధించి డిమాండ్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట. సో బడ్జెట్కి సంబంధించి కాకుండా మిగతా ఏవైనా ఖర్చులకి సంబంధించి గ్రాంట్స్ని అలొకేట్ చేస్తుంది పార్లమెంట్ అన్నటువంటిది. అందులో భాగంగా సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా మనీని దీనికి అలొకేట్ చేయటం జరుగుతుంది. సో చూడండి, వీటిని ఎకనామిక్ డిస్ట్రప్షన్స్ లాంటివి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ
జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి, ఎనర్జీకి సంబంధించి ప్రైస్ స్పైక్ అన్నటువంటిది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. పెట్రోలియంకి సంబంధించి, అలాగే న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఎంత ఇబ్బందులు అన్నటువంటివి ఎదురవుతున్నాయనేసి, అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్. ఇప్పుడు ఏమవుతోంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయటం ద్వారా ఇప్పుడు వివిధ దేశాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బట్ మన భారతదేశానికి ఆ సప్లై అన్నటువంటిది కొంతవరకు వస్తుందనేసి మనం చెప్పొచ్చు. రీసెంట్గా ముంబైకి మనకు కావాల్సినటువంటి ఈ ఎల్పిజి అన్నటువంటిది సప్లై అవ్వటం జరిగింది, అవునా. సో కొన్ని ఎక్సెప్షన్స్ మన భారతదేశానికి ఉన్నా కూడా మేజర్గా దాని యొక్క ప్రభావం అయితే మన భారతదేశం మీద పడింది కదా. సో అలాంటి టైంలో ఒక ఫినాన్షియల్ బఫర్గా ఈ యొక్క నిధి అన్నటువంటిది పనిచేస్తుంది ఈ యొక్క సిచ్యువేషన్ని స్టెబిలైజ్ చేయడానికి. అయితే ఇప్పుడు గ్రాంట్స్ అన్నాము. ఏం గ్రాంట్స్? సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఏంటి? బడ్జెట్ అన్నటువంటిది కాకుండా మిగతా టైంలో పార్లమెంట్ నుంచి వచ్చేటటువంటి ఎక్సెస్ గ్రాంట్స్ని మనం సప్లిమెంటరీ గ్రాంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో చూడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి? ఆర్టికల్ 115 అన్నటువంటిది వివిధ రకాల గ్రాంట్స్ గురించి మనకి తెలియజేస్తుంది. సో గవర్నమెంట్ ద్వారా ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనకి ఏదైనా ఎక్స్ట్రాగా ఇంకా అమౌంట్ అన్నటువంటిది కావాలి మాకు గ్రాంట్స్ రూపంలో అన్నప్పుడు, అప్పుడు ఈ సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా గ్రాంట్స్ అన్నటువంటివి జరుగుతాయి. అంటే అలొకేషన్స్ అన్నటువంటివి పార్లమెంట్ ద్వారా జరుగుతాయి. ఇది గుర్తుంచుకోవాలి, పార్లమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఇవి. మరి వీటిలో టైప్స్ చూడండి ఒకసారి. జనరల్గా ఆర్టికల్ 115కి సంబంధించి మనకు ఓట్ ఆన్ అకౌంట్ ఇవి కూడా ఉంటాయి. బట్ మేజర్గా సప్లిమెంటరీ గ్రాంట్ అని, అడిషనల్ గ్రాంట్ అని, ఎక్సెస్ గ్రాంట్ అనేసి ముఖ్యంగా ఈ 3 టైప్స్. సో సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఏంటి? బడ్జెట్ అలొకేషన్స్ అన్నటువంటివి పక్కన పెడితే ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ అన్నటువంటివి కావాలి, ఎక్స్ట్రా అలొకేషన్స్ అన్నటువంటివి కావాలి అన్నప్పుడు మనకి ఈ సప్లిమెంటరీ గ్రాంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ సర్జ్ అన్నటువంటిది, ప్రైస్ ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా ఫర్టిలైజర్స్ వీటికి ఎక్సెసివ్ సబ్సిడీస్ అన్నటువంటివి ఇవ్వటం, అవన్నీ వాటికి కావాల్సినటువంటి ఖర్చు అంతా ఈ సప్లిమెంటరీ గ్రాంట్స్ నుంచి అనమాట. అలా కాకుండా అడిషనల్ గ్రాంట్ అనుకోండి. అడిషనల్ గ్రాంట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా ఉంటుంది, అది కాకుండా ఒక కొత్త స్కీమ్ని కానీ లేదంటే కొత్త ప్రోగ్రామ్ని కానీ తీసుకొచ్చినప్పుడు అడిషనల్గా దానికంటూ కొంత గ్రాంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వార్ వల్ల మనకి గల్ఫ్ దేశాల్లో ఇక్కడ ఉండేటటువంటి ఆ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసి మన భారతదేశానికి తీసుకురావటం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఒక కొత్త ప్రోగ్రామ్. మరి దానికి కావాల్సినటువంటి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్రాంట్స్ ద్వారా వస్తుంది. అలాగే ఎక్సెస్ గ్రాంట్ అంటాం. ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటి? ఆల్రెడీ కొంత అమౌంట్ని అలొకేట్ చేసిన తర్వాత అది సరిపోవట్లేదు, ఇంకా మాకు ఈ అలొకేషన్స్ అన్నటువంటివి కావాలి, గ్రాంట్స్ కావాలి అనేసి మనకి పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ అన్నటువంటిది, అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మాకు గ్రాంట్స్ కావాలనేసి అప్రూవల్ తీసుకోవటం జరుగుతుంది. అదే ఎక్సెస్ గ్రాంట్ అనేసి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఫెన్స్ అన్నటువంటిది 5,000 కోట్లు అనుకున్నాము, కానీ అప్రూవ్ చేసిన దానికంటే ఎక్కువగా కనుక ఖర్చు పెట్టింది అనుకోండి, దానికి ఎక్సెస్ గ్రాంట్స్ అన్నటువంటివి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గల్వాన్ వ్యాలీ ఇష్యూ అన్నటువంటిది జరిగింది. ఆ టైంలో ఏదైతే మనము డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి పెట్టుకున్నామో దానికన్నా మించి మనకి ఎక్స్పెండిచర్ అయింది, దానికోసం ఎక్సెస్ గ్రాంట్స్ని యూజ్ చేశారనమాట. సో ఇలా మనకి వివిధ రకాల గ్రాంట్స్ అన్నటువంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆర్థిక స్థిరీకరణ నిధి లేదా ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అన్నటువంటిది ఏదైతే ఉందో దానిని ఎస్పెషల్లీ సప్లిమెంటరీ గ్రాంట్ ద్వారా తీసుకురాబడింది. ఇప్పుడు 57,000 కోట్ల రూపాయల్ని ఈ యొక్క ఆర్థిక స్థిరీకరణ నిధికి తీసుకురావటం ద్వారా మన దగ్గర ఇప్పుడు ఈ వార్ వల్ల జరిగేటటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇదే ఈ యొక్క ఆర్థిక స్థిరీకరణ నిధి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.